ప్రభాస్ నటిస్తున్నది 'రాజాసాబ్' సంక్రాంతికి థియేటర్స్‌లోకి రానుందని నిర్మాత ఎస్‌కేఎన్ క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ పూర్తి కాలేదని, రీషూట్స్ జరుగుతున్నాయన్న రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ పండక్కి వస్తున్నాం, పండగ చేసుకుంటున్నాం అంటూ ఎస్‌కేఎన్ చేసిన ట్వీట్‌తో రిలీజ్ డేట్ జనవరి 9న ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహన్ అలాగే రిత్విక్ కుమార్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు ప్రభాస్. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ అలాగే కల్కి 2898 AD ఇలా వరుసగా భారీ స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రభాస్ సినిమాల రిలీజ్ అంటే అభిమానులకి పండగే. ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రం ద్వారా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రభాస్ స్టైల్ ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అలాగే హారర్ ఇంకా కామెడీ అంశాలు సమ్మిళితంగా తెరకెక్కుతున్న ది రాజాసాబ్ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ నడుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిత్విక్ కుమార్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక ఈ చిత్రానికి సంబంధించి గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. జనవరి 9న సంక్రాంతి బరిలో రాజాసాబ్ వస్తుందని చిత్ర బృందం ముందుగానే ప్రకటించినప్పటికీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, రీషూట్స్ జరుగుతున్నాయని అలాగే ఓటీటీ డీల్ కూడా ఫైనలైజ్ కాలేదన్న వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. మరి నిజంగానే సినిమా సంక్రాంతికి రాకపోవచ్చా అనే సందేహాలు పెరిగాయి. మరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్ తన కొత్త చిత్రం జననాయకన్ జనవరి 9న రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుండటంతో ప్రభాస్ సినిమా అనిశ్చితిలో ఉందనుకుని ఈ ఖాళీ స్లాట్ ని ఉపయోగించుకోవాలని తెలుగు ఇంకా తమిళ వర్గాల చర్చలు జరిగాయని కూడా ప్రచారం జరిగింది. దీంతో ది రాజాసాబ్ రిలీజ్ డేట్ చుట్టూ మరింత సందేహాలు పెరిగిపోయాయి. అయితే ఈ రూమర్స్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తాజాగా చెక్ పెట్టేశారు. పండగకి వస్తున్నాం, పండగ చేస్తున్నాం అని ఆయన ట్వీట్ చేయడంతో ది రాజాసాబ్ జనవరి 9నే థియేటర్స్ లోకి రానున్నట్టు ఖరారైంది. దీంతో అభిమానుల్లో మళ్ళీ జోష్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో #రాజాసాబ్ ఆన్ జాన్ 8 అలాగే #ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటూ హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ చేస్తున్నారు.